రే, ప్రిపేర్ అయ్యావా? నిన్నేరా, ప్రిపేర్ అయ్యావా లేదా? దేనికి ప్రిపేర్ అవ్వాలరా? దేనికంటావేంటి? అదే దేనికి ప్రిపేర్ అవ్వాలి? సినిమా ఫీల్డ్ వద్దన్నానని, ఇష్టం లేని జాబ్ చేయమన్నానని నా మీద కోపం ఏంటి? లైఫ్లో ఇష్టం లేని జాబ్ చేస్తూ ఫేక్ స్మైల్తో లైఫ్ని లీడ్ చేయటం నా వల్ల కాదురా. అరే, జాబ్ చేస్తే ఫైనాన్స్గా సెట్ అవుతాం, పైగా మంచి శాలరీ, ఇంతకంటే ఏం కావాలి? పద ప్రిపేర్. ప్రతిదీ లైఫ్లో కాంప్రమైజ్ అయితే ఎలా రా? నాతో పాటు కూర్చొని ఎన్నో స్టోరీస్ రాసావు, నాతో పాటు ఎన్నో కళ్ళ కన్నావు, సినిమా అంటూ పిచ్చెక్కిపోయావు. ఇప్పుడు జాబ్ చేసుకోమని నీతులు చెప్తున్నావా? జాబ్ చేస్తుంది ఎవరి కోసం రా? మన ఫ్యామిలీ కోసం కదా ఏంటి? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ఉదయాన్నే లేచి 10 to 5 ఇష్టం లేని జాబ్ చేస్తూ అప్పులు చేసి ఈఎంఐలు కట్టి ఆ బానిస బ్రతుకు నాకు వద్దురా. నేను ఇలాగే ఉంటాను, ఎంత కష్టం వచ్చినా సినీ ఫీల్డ్లోనే ఉంటాను. మరి అదే చెప్తుంటాం, ఇలా ఉంటే కుదరదని. ఇలాగే ఉంటాడంట. కుదరపోతే పోతాం. ప్రతి ఓడు జాబ్ చేసుకో, పెళ్లి చేసుకో, లైఫ్లో సెటిల్ అవ్వంటే కుదరపోతే పోతాం. పోతాం అంటే చూస్తూ ఊరుకుంటారు ఇక్కడ. పోనేమో, పోతాడు. అరే, సినిమా ఫీల్డ్ నమ్ముకొని ఎంతమంది బాగుపడ్డారా? నీ కోసం కాకపోయినా వయసు అయిపోతున్న మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించు. ఒంట్లో ఓపిక తగ్గి నీ మీద ఆధారపడేలా ఉన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ కాదుగా సినిమా ఫీల్డ్. సరేరా, జరిగింది, మనసులో పెట్టుకోకు. వెళ్ళు. అరే, నీతో ఇదే వచ్చిందిరా బాబు, ప్రతి చిన్న విషయం కలుగుతుంటావు. వెళ్దాం. వెళ్ళు. అరే, ఎన్నేళ్ళని ఇలాగే ఉంటారా? ఏదో రోజు ఏదో జాబ్ చేసుకోవాలి కదా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు నీకు తెలియదు కదరా. నీ కోసం కాకపోయినా వాళ్ళ కోసం నేను జాబ్ చేయి. లే, మనసును చంపుకొని నీకు ఇష్టం లేని జాబ్ చేస్తూ నువ్వెంత నరకం అనిపిస్తున్నావు నేను చూశాను రా. నాకు నీళ్ళ నటించడం రాదు. వెళ్ళి జాబ్ చేసుకోపో.